హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఎస్వి సుబ్రహ్మణ్యం. ఐఎంసి కంపెనీలో మేము వాడుతున్న ప్రోడక్టుల్లో ముఖ్యమైనది యాంటీ ఆక్సిడెంట్ టీ పౌడర్ అండి. అంటే బయట మార్కెట్లో ఎన్నో రకాల టీ పౌడర్లు ఉన్నాయి కదా, దీని గురించి ఉన్న ప్రత్యేకత ఏంటని మీరు అనుకుంటే కనుక, బయట మార్కెట్లో మనం వాడే టీ పౌడర్లో అన్నీ కల్తీ ముడి సరుకుతో తయారు చేస్తున్నారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అయితే తెలిసినా కూడా వాటిని మనం పెద్దగా పట్టించుకోకుండా తెచ్చుకుని వాడుకుంటూ ఉంటాం. అయితే ఆ టీ పౌడర్లు మంచివా కాదా అని చెప్పేసి ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తెచ్చి వాడుతూ ఉంటాం. ఆ కెమికల్ కల్తీ అంటే రంగులు కలిపి తయారు చేసిన టీ పౌడర్లు వాడటం వల్ల అది మన పొట్టలో పైత్యరసంగా పేరుకుని పోయి దాని కారణంగా మొత్తం జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ఆ కల్తీ టీ పౌడర్లని పక్కన పెట్టి మన ఐఎంసి వారు తయారు చేసి ఉన్న యాంటీ ఆక్సిడెంట్ టీ పౌడర్ని వాడుకుంటే మంచిదనే ఒక ఆలోచనతో మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఆ కల్తీ టీ పౌడర్లు వాడటం వల్ల మన జీర్ణ వ్యవస్థ మొత్తానికి మందగించి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాదు. దాని కారణంగా మనిషికి అలసట, ఆయాసము ఇలాగా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనకు చిన్న సందేహం వస్తుంది, ఒక టీ తాగితేనే అనారోగ్య సమస్యలు వస్తాయా అని చెప్పేసి మన వాళ్ళు భావించవచ్చు. అయితే ప్రకృతి ధర్మంగా పండిన ఏ వస్తువైనా సరే మనం భుజించినప్పుడు అది సక్రమంగా జీర్ణం అయ్యి మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మొత్తం మన శరీరానికి ఎంతో మేలు చేసేదిగా ఉంటుంది. అలా కాకుండా మనం ఈ కెమికల్ రంగులు కలిపి తయారు చేసిన ఈ టీ పౌడర్లని మనం వాడితే కనుక మొత్తం జీర్ణ వ్యవస్థ మందగించుకుపోయి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాదు. ఏమి తాగినా ఏమి తిన్నా కూడా మన బాడీకి వంట పట్టదు. ఎందుకంటే అది సక్రమంగా జీర్ణం కాకపోవడం వల్ల మన రక్తంలో అది కలవకుండా అది పైత్యరసంగా మారిపోయి మనల్ని ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. కనుక అటువంటి కెమికల్ ఆహార ఉత్పత్తులను వాడకుండా మనకు మంచి చేసే ఉత్పత్తులు ఏ కంపెనీలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని మనం ఒకసారి ఆలోచించుకుండి తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా డబ్బులు పెట్టి తీసుకోవాలి. ఊరికనే ఏ కంపెనీ ప్రోడక్ట్లు కూడా మనకి ఊరికనే ఇవ్వదు. అయితే ఆ తీసుకునే ప్రోడక్ట్లు ఏవైనా సరే మంచివా కాదా అని ఒకసారి ఆలోచించుకోండి. మనకు మేలు చేసే ఉత్పత్తులను వాడుకుంటే మన జీవితకాలం ఎంతో ఆయురారోగ్యాలతో జీవించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైతే ఏమైందిలే మనకి హానికరం చేయకుండా కంపెనీ కూడా తయారు చేస్తారా అని చెప్పేసి మనం మూఢనమ్మకంతో తీసుకుని ఆ వస్తువులను మనం వాడుతూ ఉంటాం. అయితే ఈ మోసపూరితమైన కంపెనీలు ఏవైతే ఉన్నాయో మన మూఢనమ్మకాన్ని ఆసరాగా తీసుకుండి వాళ్ళు అనేక రకాల కెమికల్తో తయారు చేసి మన జీవితాలతో ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా మనం ఆలోచించి ఈ
కెమికల్ రంగులు కలిపి నాసిరకం ముడి సరుకును వాడి మనల్ని ఇబ్బందులు పాలు చేసే ఈ కంపెనీలన్నింటినీ పక్కన పడేసి మనం ఏది ప్రకృతి ధర్మంగా పండిన ఉత్పత్తులను ఏ కంపెనీ తయారు చేస్తుందో ఆ కంపెనీ వైపు మారి అదే ఐఎంసీ కంపెనీ. ఐఎంసీ కంపెనీలో తయారు చేయబడ్డ యాంటీ ఆక్సిడెంట్ టీ పౌడరు. ఈ టీ పౌడరు పూర్తిగా ప్రకృతి ధర్మంగా పండిన అస్సాం టీ ఆకులు, వాటికి కొన్ని రకాల వనమూలిక ఉత్పత్తులను జోడించి ఎటువంటి రంగు కానీ ఎటువంటి కెమికల్ కానీ వాడకుండా పూర్తిగా ప్రకృతి ధర్మంగా పండిన ఉత్పత్తులు మాత్రమే వాడతారు. కాబట్టి ఇది మనకెంతో మేలు చేస్తుంది. అయితే ఈ టీ తాగటం వల్ల మంచి ఆహార రసం పుట్టి అది నరనరాల్లోనూ రక్త ప్రసరణను సక్రమంగా దాని పని నిర్వహిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటుంది. అయితే ఇది ఎప్పుడైతే మనకి మంచి ఆహార రసం పుట్టిందో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి దాని కారణంగా అరుగుదల బాగుంటుంది. ఎప్పుడైతే మనం తిన్న ఆహారం కానీ తాగిన టీలు కానీ ఏవైనా సరే సక్రమంగా జీర్ణమైనప్పుడు మన శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కంటి చూపు కూడా బాగుంటుంది. అలాగే మెదడుకు సంబంధించి సికాకులు ఒత్తిళ్ళు లేకుండా కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క టీ పౌడర్లో బచ్చల కూర, బీట్రూట్, క్యాబేజీ, మొక్కజొన్న ఇలాగా 22 రకాల పళ్ళు కూరగాయల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో ఆ 22 రకాల పళ్ళు కూరగాయల్లో ఉన్న పోషకాలు ఈ యొక్క టీ పౌడర్లో ఇమిడి ఉన్నాయి. కనుక అవి 22 రకాల పోషకాలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేసి ఎంతో ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించి ఐఎంసీ ఉత్పత్తులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీకు అందరికీ ఈ యొక్క ఉత్పత్తుల గురించి పదే వివరించడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి వాడు చూసి మీకు నచ్చితే నేను చెప్పిన క్వాలిటీ ఈ ప్రోడక్ట్లో ఉన్నాయని మీకు అనిపిస్తే తీసుకుని వాడుకుండి మన ఆరోగ్యాలని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యం చెడిన తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉపయోగం ఉండదు. అది ఆరోగ్యం దెబ్బ తినకుండా ముందే మంచి ప్రోడక్ట్లను తీసుకుండి వాడుకుంటే ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఐఎంసీ కంపెనీలో తయారైన ఉత్పత్తుల గురించి ఒక్కొక్కటి మీకు వివరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్లను మేము వాడుతూ ఉన్నాము, అలాగే నాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అరుగుదల బాగుంది, జీర్ణ వ్యవస్థ సక్రమంగా దాని పనితనం బాగుందని చెప్పేసి అందరూ వివరించడం జరుగుతుంది. అయితే అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ ఐఎంసీ ఉత్పత్తులు వాడుకుంటారని పదే వివరించడం జరుగుతుంది. మనకి ఎక్కడా కూడా ఊరుకునే రావు, ఎక్కడైనా డబ్బులు పెట్టి కొనాలి. ఆ బయట మార్కెట్లో డబ్బులు పెట్టి కెమికల్లు రంగులు కలిపిన ఉత్పత్తులను కొనే బదులు వాటిని పక్కన పడేసి ఎటువంటి కెమికల్ లేని ఎంతో ఆరోగ్యాలనిచ్చే ఐఎంసీ కంపెనీ వారు తయారు చేసిన ప్రోడక్ట్లను తీసుకుండి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు వృధా చేయవలసిన అవసరం ఉండదు. కనుక ఈ విషయాలను మీకు ఇన్నిసార్లు వివరించడం జరుగుతుంది. గుడ్ ఐఎంసీ. నేను మీ ఎస్వి సుబ్రహ్మణ్యం.